మీ ఓటర్ కార్డ్‌లో నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని, జెండర్ గాని, అలాగే రిలేటివ్ నేమ్ గాని, రిలేటివ్ టైప్ గాని ఏమైనా మార్చుకోవాలనుకుంటే గనక మీకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్‌గా చూపించబోతున్నాను. సో, చూసే ముందు మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మీ ఓటర్ కార్డులో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏజ్ కానీ, రిలేషన్ కానీ ఏదైనా మార్చుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో, నేను జియో స్పియర్ అనే బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అనేది రావచ్చు. ఆ లింక్పై క్లిక్ చేశాను. సో, వచ్చిన తర్వాత మీరు ముందుగా సైన్ అప్ కావాల్సి ఉంటుంది. సో, నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాకు లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో, సైన్ అప్ అనేది కావాలి. ఇక్కడ చూడండి, డూ నాట్ హ్యావ్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ పక్కన సైన్ అప్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సైన్ అప్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసానికి ఇక్కడ చూడండి, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, ఇది ఈమెయిల్ అడ్రస్ ఆప్షనల్, ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు. క్యాప్చర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేసాక మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది. సో, క్రియేట్ చేసుకొని మీరు సైన్ అప్ అనేది అయిపోవాలి. సో, అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఆన్ అకౌంట్ అని కనబడుతుంది కదా. ఇక్కడ లాగిన్పై క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ప్లస్ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేశాక మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ అనేది చేయాలి. చేసి లాగిన్ అనేది కావాలి. సో, మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనకి రిజిస్టర్, కంప్లైంట్, షేర్, సజెషన్, అలాగే ట్రాక్, అప్లికేషన్ స్టేటస్, సర్చ్ ఇన్ ఎలక్టరల్ రోల్, ఈ ఎపిక్ డౌన్లోడ్, అలాగే నో యువర్ పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ అని ఆప్షన్స్ అనేవి కనబడతాయి. సో, కింద సైడ్ స్క్రోల్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ ఫిల్ ఫామ్ 6, అలాగే ఫామ్ 6A, ఫామ్ 7, ఫామ్ 8 ఇక్కడ చూడండి. మీకు కరెక్షన్ చేసుకోవాలంటే మీరు ఫామ్ 8 అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో, ఇక్కడ ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అదర్ ఎలక్టర్. సో, సెల్ఫ్ అంటే మీ ఓటర్ కార్డులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీ ఫ్యామిలీ వాళ్ళది కానీ ఎవరిదైనా సరే చేయాలంటే అదర్ ఎలక్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎపిక్ నెంబర్, వాళ్ళ యొక్క ఓటర్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ డీటెయిల్స్. సో, ఇలా కింద స్క్రోల్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు అడుగుతుంది ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు అనేది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్, రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ యాజ్ పర్సన్ విత్ డిజబిలిటీ. సో, ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్. సో, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఒకసారి పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో, మీ నేమ్ అనేది డీటెయిల్స్, ఎపిక్ నెంబర్ వస్తుంది. అలాగే కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు చూడండి, అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్. సో, ఇక్కడ మీ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రిలేటివ్ టైప్, రిలేటివ్ నేమ్, అలాగే అడ్రస్, మొబైల్ నెంబర్, ఫోటో. సో, ఇందులో మీరు ఏదైనా మార్చుకోవచ్చు. సో, ఇప్పుడు నేను రిలేటివ్ టైప్, అలాగే రిలేటివ్ నేమ్, మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే టైప్ ఆఫ్ రిలేషన్. సో, ఇక్కడ ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను రిలేషన్ మార్చుకోవాలనుకుంటున్నాను. ఇంతకుముందు మా వైఫ్ ఉంది. సో, ఇప్పుడు నేను రిలేషన్ మా ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మీ రిలేటివ్ నేమ్ అంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో, అలాగే కింద స్క్రోల్ చేసుకుంటే రిలేటివ్ సర్నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్, టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ రిలేటివ్ టైప్, ఇక్కడ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇందులో డాక్యుమెంట్స్ ఏమున్నాయి మనకి, వాటర్, గ్యాస్, నెక్స్ట్ ఆధార్ కార్డు, కరెంట్ పాస్బుక్ ఆఫ్ నేషనల్ షెడ్యూల్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఇండియన్ పాస్పోర్టు. సో, మీకు చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఎస్ఎస్సి మెమో, ఎనీ అదర్ డాక్యుమెంట్స్, ఏమైనా వేరే డాక్యుమెంట్స్ ఉన్నాయని మీరు అవి సబ్మిట్ అనేది చేయొచ్చు. సో, ఓకేనా. ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నెక్స్ట్ టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ రిలేషన్ నేమ్. సో, ఇక్కడ సేమ్ నేను ఎస్ఎస్సి మెమో, 10th మెమో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ అప్లోడ్ రిలేషన్ టైప్ ప్రూఫ్. సో, ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాలి.
సో అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మీ ప్లేస్ అనేది ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ ఇవ్వగానే మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్చా ఇచ్చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేసి కనుక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మొబైల్ నెంబర్ మార్చుకుంటున్నారు కదా, సో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఇచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఫామ్ 8 అనేది ఇక్కడ కనబడుతుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే మీరు ఏం కరెక్షన్ చేశారు అనేది ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తుంది. సో అన్నీ కరెక్ట్ ఉంటే కనుక కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ చూడండి కీప్ ఎడిటింగ్. ఒకవేళ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ కీప్ ఎడిటింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే కనుక కీప్ ఎడిటింగ్ పై క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కరెక్షన్ చేసుకోండి. సో అన్నీ కరెక్ట్ ఉంటాయి అనుకుంటే కనుక ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అడుగుతుంది చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్. సో ఎస్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మీకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేట్ రిఫరెన్స్ నెంబర్ ఈజ్. సో ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు రాసి పెట్టుకోండి లేదా ఫోటో అనేది తీసి పెట్టుకోండి. ఎందుకంటే మీ అప్లికేషన్ ట్రాక్ చేయాలంటే ఈ అప్లికేషన్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ అప్లికేషన్ నెంబర్ ఒకటి మీరు మీ అప్లికేషన్ని ట్రాక్ అనేది చేసుకోవచ్చు అయ్యిందా కాలేదా అనేది. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ ఓటర్ కార్డులో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, రిలేషన్ టైప్ కానీ, ఏదైనా మొబైల్ నెంబర్ కానీ ఏదైనా